విష్ణువు, గణపతి, లక్ష్మి ఇలా ఇతర దేవతలను పూజించడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కానీ శివ పూజ మాత్రం వీటన్నిటికంటే చాలా ప్రత్యేకం. ఎందుకని? ఎందుకని అంటే ఈ దేవతలు ఎవరైతే మనం పలుకుతూ ఉన్నామో రాముడు, కృష్ణుడు, లక్ష్మి, గణపతి, కుమారస్వామి ఏ రూపాలలో చెప్పినా ఈ సమస్త దేవతల స్వరూపాలన్నీ కూడా వృద్ధికారకమైనవి, సంపదను అందించేవి, మోక్ష సంపదకు కారణం కానటువంటివి. ఈ రూపాలు మనం అర్చించే సమయంలో షోడశ ఉపచారములు, అభిషేకములు, అలంకరణలు, వివిధ ద్రవ్యముల నైవేద్యములు, ధూపదీపములు, వస్త్రసేవలు, దేహానికి ఏ విధమైన ఉపచారాలు మనం చేస్తుంటామో అవన్నీ కూడా ఈ దేవతామూర్తులకు కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. కనుక విష్ణువు, బ్రహ్మ, గణపతి, కుమారస్వామి, లక్ష్మి ఏ రూపాన్ని చూసినా పార్వతితో సహా ఈ దేవతా రూపాలన్నింటికీ కూడా లౌకికమైన విషయ వాసనలతో కూడుకున్న ఆనందాలను, స్వరూపాలను అందించే శక్తి ఎక్కువ. పరమేశ్వరుడి అర్చన వీటికి భిన్నమైనది. కోటాను కోట్ల జన్మల పుణ్య బలం కారణంగా మాత్రమే శివభక్తి మనకు లభిస్తుంది. శివుడిని మనసులో నిలుపుకొని మనం అర్చన చెయ్యాలి. ఆత్మామ ఆత్మనిశ్రిత ఆత్మా హృదయే హృదయమ్మది అహం అమృతే అమృతం బ్రహ్మణి. ఈ జ్ఞానం మనకు రావాలి అంటే నిరాకారమైనటువంటి శివస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇతర దేవీ దేవతాకంగా ఉండే రూపాలన్నీ కూడా సగుణములైనటువంటివి, మాయామోహితములైనటువంటివి. అందుకే విష్ణుమాయ అంటూ ఉంటారు, శివమాయ అని అనరే. ఎందుకని? శివుడు మాయామోహితులకు అతీతంగా ఉండే రూపం, లౌకిక ద్వంద్వ రూపాలకు అతీతంగా ఉండేటటువంటి నిరాకారమయమైన లింగస్వరూపం. లీన్యతే గమకానితి, రజకాలంలో మనలను లీనం చేసుకునేటటువంటి పరమస్వరూపం కనుక మోక్షకారకుడు అవుతున్నాడు. ఇతర దేవీ దేవతాకంగా విష్ణువు ఇంకే రూపమైనా కాలక్రమేణా లోకంలో ఉండే సుఖాలు, భోగాలు, అనుభవాలు అందించేవారే అవుతారు. కానీ మోక్షం కావాలా, శివభక్తి తప్పనిసరి. ఈశ్వరుడు అన్నింటికీ కూడా అతీతమైన బ్రహ్మానందాన్ని అందించేటటువంటి పరమదైవం కనుకనే ఏ భక్తుడు వచ్చినా రాక్షసుడు కూడా కావచ్చుగాక, ఏం కావాలి నాయనా తీసుకుపో అని అందించేటటువంటి బోళాశంకరుడు. ఎవరి నెత్తి మీదనైనా చేయి పెడితే ఆ వ్యక్తి భస్మీపటం కావాలి, ఇలాంటి వరమయ్యవయ్యా తండ్రి అంటే మరుక్షణం మరో ఆలోచన లేకుండా తథాస్తు అన్నటువంటి వాడు ఈ పరమేశ్వరుడు కనుకనే ఆ భక్తుడు ఇచ్చిన వరం నిజమో కాదో ఒక్కసారి పరిశీలన చేస్తాను, ఇలా రావయ్యా అంటే పరిగెత్తిన వ్యక్తి కనుకనే బోళాశంకరుడు అయ్యాడు. గమనిస్తే పురాణాలలో ఉండే అనేక రాక్షస స్వరూపాలు అందరూ కూడా శివభక్తులే, సులభంగా కరుణించే దైవం కనుక. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో మనుష్య సంజాతులమైన మనమంతా కూడా తెలిసి తెలియక ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇవన్నీ తొలగించుకోవాలి. పరమమైన దివ్యమైన నామం శివనామం, ఓం నమ శివాయ. అందుకే అంటారు ఓం నమ శివాయ అంటే చాలు అనడంలో అర్థం ఇదే.